గజనన గణపతి గజము गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थाय मे गुरुविक्रमाय गुह्यप्रवणाय गुरवे गुणगुरवे गुरुक्षेत्रकलक्षेत्रे गुरुधर्मसखाय आचारा गुरुपुत्र परित्रात्री गुरुपाखण्डकण्डकाय काय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्याय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि అందరికీ ధన్యవాదాలు अंबर तुझे गुण गाती अरे देवारे तुझे नाम घेती अंबर तुझे गुण गाती अरे देवारे तुझे नाम घेती माझा पालक तू नायक गणांचा गुणमय तू गुरु ज्ञानदाता माझा पालक तू नायक गणांचा गुणमय तू गुरु ज्ञानदाता Bappa Moria, Bappa Moria.
मुलाकात वाजे गजाढोल घनाले शिवतात तुझे बघताना पाहता हर भगवान बाप्पा बाप्पा హాయ్ సహస్ర, నిన్న స్కూల్లో చాలా బాగా జరిగింది కదా టీచర్స్ డే. అవును, చాలా హ్యాపీగా అనిపించింది. టీచర్స్ చిన్నపిల్లల గేమ్స్లో పార్టిసిపేట్ చేయడం, ప్రైజెస్ వినడం చాలా బాగుంది కదా. అవును, రేపు కూడా మన పండగ చేసుకోబోతున్నాం. అవునా, ఏం పండుగ? అదేంటి హాస్త, అప్పుడే మర్చిపోయావా? మొన్న సాటర్డేనే కదా వినాయక విగ్రహాల తయారీ పోటీ జరిగింది. ఎందుకు జరిగిందో చెప్పు. అయ్యో మర్చిపోయా, రేపు వినాయక చవితి పండుగ కదా. ఈ వినాయక చవితి పండగని తొలి పండుగ అని కూడా అంటారు. ఈ పండుగకి విగ్రహాలను తయారు చేయటం, మండపాల్లో వినాయక విగ్రహాలను పెట్టి 9 రోజులు భారీ ఎత్తున నవరాత్రులుగా జరుపుకుంటారు. ఎందుకు? ఇంట్లో మామూలుగా ఫోటో పెట్టుకొని జరుపుకోవచ్చు కదా. నీకు శివపార్వతులు తెలుసు కదా. ఒకరోజు పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు నలుగు పెట్టుకునే పిండితో ఒక అందమైన బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోసింది. తన స్నానానికి వెళ్తూ ఆ బాలుడిని గుమ్మం దగ్గర కూర్చోబెట్టి ఎవరిని ఇంట్లోకి రానివ్వద్దని చెప్పింది. కొంత సమయం తర్వాత ఎప్పటిలాగే మహాశివుడు ఇంట్లోకి రావడానికి ప్రయత్నించగా ఆ బాలుడు అడ్డగించాడు. ఆ బాలుడు మహాశివుని ఇంట్లోకి రానివ్వలేదు. మహాశివునికి కోపం వచ్చి ఏం చేశాడో తెలుసా? తెలుసు. అప్పుడు మహాశివునికి కోపం వచ్చి ఆ బాలుని తల తీసేశాడు. శరీరం నుంచి తల వేరైన తర్వాత ఆ బాలుని చూసి పార్వతీదేవి విలపించింది. ఆమె బాధని చూడలేని శివుడు ఏనుగు తలను తెప్పించి ఆ బాలునికి పెట్టి గజాననునిగా తయారు చేశాడు. అవును, కానీ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు? నాకు మా అమ్మమ్మ చెప్పింది. అవును, అసలు వినాయక చవితికి వినాయక విగ్రహాలను మట్టితోనే ఎందుకు చేయాలి? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఎందుకు చేయొద్దని అంటున్నారు? ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో వినాయక విగ్రహాలను తయారు చేస్తే పర్యావరణం నశిస్తుంది. తద్వారా మానవులకు మరియు అన్ని జీవులకు ప్రమాదమే కదా. అవును, నేను న్యూస్లో చూశాను. హుస్సేన్ సాగర్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను నిమజ్జనం చేస్తే ఆ విగ్రహాలను నిమజ్జనం అయిపోయిన తర్వాత ఆ నీరు మొత్తం కలుషితం అయిపోయింది. అవును, కరెక్ట్గా చెప్పావు. ఇక నుంచి మనం ఎవరినైనా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో విగ్రహాలు తయారు చేయడం చూస్తే నెక్స్ట్ టైం నుంచి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ని ఉపయోగించకుండా విగ్రహాలు చేయమని చెప్దాం. సరే, ఇక నుంచి మా నాన్నని కూడా మట్టితో తయారు చేసిన విగ్రహాలనే తెమ్మని చెప్తాను. సరే, అయితే రేపు కలుసుకుందాం. సరే మరి, బాయ్. బాయ్.